హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలు. లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వచ్చేసాను. ఈ రోజు అయితే స్టాక్ అయితే వచ్చేసింది. వచ్చిన వెంటనే ఇలా అల్మారాలో అయితే జోడించుకుంటాను. ఎన్ని నైటీలు కట్టాలేసారని జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకసారి తక్కువ వేసి ఎక్కువ నైటీలు వేసాము అని చెప్తారు కదా, అప్పుడు మనమే ఫైన్ అనేది కట్టాలి. ఇది ఒక సెట్ ఆఫ్ నైటీలు అన్నమాట. ఇందులో 16 నైటీలు ఉంటాయి. ఇదైతే పైపింగ్ ది, ఇవైతే లేబుల్. ఈ లేబుల్ పైన వాళ్ళ షాప్ పేరు అలానే సైజ్ కూడా చూపించింటారు. ఇదైతే మనం నైటీ బ్యాక్ సైడ్ అయితే అతికిస్తాం. చూస్తున్నారు కదా, ఇదైతే నైటీలు కట్ట. ఆల్రెడీ వాళ్ళు రాసేసారు చూడండి, ఫ్యాన్సీ నైటీలు 16 అని. 1-2 నైటీలు అయితే మనమే చేతులారా కట్ చేసుకోవచ్చు అండి. కానీ మేము 1000-2000 కుడతాం కాబట్టి మా చేత అయితే కటింగ్ అయితే చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనతో ఉండే సీజర్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి. ఈ నైటీలన్నీ కటింగ్ మాస్టర్ తో కట్ చేపించుకొని వస్తామన్నమాట. ఆ కటింగ్ షాప్ వాళ్ళు ఏం ఫ్రీగా ఏం కట్ చేసి ఇయ్యారండి. ఒక్క నైటీకి ₹1 అన్నమాట. ఇదేంటబ్బా ఒక్క నైటీకి ₹1 అనుకుంటాం కదా. ఈ నైటీలు వాళ్ళు 5 minutes లో అయితే కట్ చేస్తారండి. అంటే వాళ్ళతో పెద్ద మషిన్ ఉంటుంది కదా, సెట్ గా తీసుకొని అయితే కట్ చేస్తారు. ఏం లేదన్నా వాళ్ళు ఒక్క రోజుకి 1000-2000 వరకు కట్ చేస్తారనమాట కటింగ్ ని. చాలా మంది అడుగుతున్నారు కటింగ్ చూపించండి అనేసి. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తాను. మీకు గనక ఇంకా కటింగ్ వీడియో కావాలి అనిపిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. షాప్ కాడ వెళ్ళినప్పుడు నేను కటింగ్ మాస్టర్ తో వీడియో తీసి పంపిస్తాను మీకు. లెంత్ వచ్చేసి 55, షోల్డర్ వచ్చేసి 9, అలానే సంఖ భాగం అయితే 10.5, నడుము వచ్చేసి 15. ఇంకా మిగతాదైతే మనం 18 తీసుకోవాలండి. 18 పర్టికులర్ గా అని ఏం లేదు, మనం ఫ్రీగా ఉండాలనేసి క్లాత్ ఎంత మిగిలింటే అంతవరకు కట్ చేసుకోవచ్చు. అయితే మీకోసం పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. నైటీ కుట్టడానికి కావాల్సిన క్లాత్ అయితే 3 మీటర్స్. మనం డ్రెస్సెస్ కి ఎలా క్లాత్ ని ఫోల్డ్ చేస్తామో అలానే చేసుకోవాలి. మన టేప్ లో ఒక సైడ్ ఇంచెస్, ఒక సైడ్ సెంటీమీటర్స్ అయితే ఉంటాయి కదా. నేనైతే సెంటీమీటర్స్ తో మీకు పేపర్ కట్ చేసి చూపిస్తున్నాను. నాకేమో డౌట్, మీకు అర్థం అవుతుందా లేదా అని. అర్థం కాకపోతే అర్థం కాలేదు అని కమెంట్ చేయండి. మాస్టర్ దగ్గర వెళ్ళినప్పుడు నేనైతే క్లాత్ కటింగ్ అయితే చూపిస్తాను. కానీ క్యూరియాసిటీతో అడుగుతున్నారు కదా, ఎందుకు మిమ్మల్ని అప్సెట్ చేయాలా అనేసి ఇలా సెంటీమీటర్స్ తో పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. చెప్పాను కదా, లెంత్ వచ్చేసి 55, షోల్డర్ వచ్చేసి 9, సంఖ భాగం వచ్చేసి 10.5, చెస్ట్ 15, అలానే నడుము 15. చాలా ఈజీ కటింగ్ అండి. ఇంకోసారి మీకు క్లాత్ తో చూపిస్తాను. క్లాత్ అయితే అవైలబుల్ గా లేదు అని చెప్పాను కదా, అందుకే ఈ ప్రయోగం అన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా మిగతా క్లాత్ తో హ్యాండ్స్, నెక్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే పొడవు 9 ఇంచులు, అలానే వెడల్పు కూడా 9 ఇంచులు. మన హ్యాండ్స్ షేప్ కట్ చేయడం వస్తే చాలండి, చాలా క్లియర్ గా అయితే వస్తుందన్నమాట మనకి నైటీ అనేది. హ్యాండ్స్ డబుల్ ఫోల్డింగ్ లో వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది XXL సైజ్ దండి, అందుకే ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. సరే కదా, ఈ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి మనం క్లాత్. అనుకుంటే కటింగ్ తో అయినా బ్రతికేయొచ్చండి. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి నెక్లు అన్నమాట, నెక్ పీసులు. దీని పొడవు వచ్చేసి చిన్నవి అయితే 6, పెద్దవి అయితే 12 ఉన్నాయన్నమాట. వెడల్పు 3. మిగతా క్లాత్ ని ఇలా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇవైతే 8 పీసెస్ అయితే రావాలండి. చిన్న పీస్ అయితే 6, పెద్ద పీస్ అయితే 12 అన్నమాట. గుర్తు పెట్టుకోండి. 12కి ఒకటి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని 1 సెంటీమీటర్ పైకి అయితే కట్ చేసుకోవాలి, షేప్ వచ్చేలాగా. ఇలా కట్ చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా చిన్నది వచ్చేసి 6 సెంటీమీటర్స్, ఇటువైపు 6 అటువైపు 6 పెట్టుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్ నెక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సారీ అండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను ఖచ్చితంగా మాస్టర్ దగ్గరైనా లేకపోతే అమ్మ చేతులారా క్లాత్ తో అయితే కట్ చేపిసి చూపిస్తాను. ఇంకా సెకండ్ డౌట్ వచ్చేసి మా సిటీకి పంపుతారా అనేసి. నేను షాప్ పెట్టింటే ఖచ్చితంగా మీకోసమైనా పంపించగలనండి. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ మీరు నా ఛానల్ ని చూసి ఇంతగానో ఎంకరేజ్ చేసిన మీకు నేను పంపకుండా ఉంటానా? కానీ క్లాత్ అయితే మాతో అవైలబుల్గా లేదండి. ఇది నేను వేరే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని
కుడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాను. ఒకవేళ నేనైతే షాప్ పెట్టేలాగా క్లాత్ నేనే కొనుక్కునేలాగా ఉంటే ఖచ్చితంగా మీకైతే పంపిస్తానండి. ఇంకొకరు అడిగారు 10 రూపాయలకి మీరు ఇంతలా కష్టపడాలా అనేసి. 10 రూపాయలే అండి, కానీ మేము ఒక్క రోజుకి కుట్టేది 50 నుంచి 60 నైటీలు. అంటే ఇంటూ చేయండి. ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్క రూపాయికి ఏం కట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఒక్క రోజుకి 1000 రూపాయలు అయితే సంపాదించలేరు కదా అండి. కొంతమంది నైటీ స్టిచ్ది చూపియండి అంటున్నారు. చూపిస్తున్నాను చూడండి, క్లారిటీగా క్లియర్గా కూడా చూపిస్తున్నాను. క్లాత్స్ అనేది చాలా తక్కువ కాస్ట్ కే పడతాయి అన్నమాట. కానీ వాళ్ళు షాప్ వాళ్ళు మాకి చెప్పరు. హోల్సేల్ వాళ్ళకు కూడా తక్కువ రేట్ కే అమ్ముతారు, అది కూడా మాకి చెప్పరు. మేబీ అది బిజినెస్ ట్రిక్ ఏమో, బిజినెస్ సీక్రెట్ అనుకోవాలో బిజినెస్ ట్రిక్ అనుకోవాలో నాకే తెలియదండి. మేము కుట్టబట్టి 10 సంవత్సరాలు అయింది, కానీ ఏ ఒక్క రోజు మాకు ఈ కాస్ట్ అనేవి తెలియదు. మాకు ఏవైనా నైటీలు నచ్చితే అవి మేము డబ్బులు పెట్టే కొనుక్కుంటామండి. మాకైతే 120కి ఇస్తారనమాట ఈ నైటీలు. మిగతా వాళ్ళకైతే 150 ఇస్తారు. 30 రూపీసే అండి మాకు తక్కువ చేసేది. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నాం, 30 రూపీస్ తక్కువ చేసి అని చెప్పి మరి ఇస్తారు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, విజయవాడకి పంపిస్తారా, తిరుపతికి పంపిస్తారా, ధర్మవరం పంపిస్తారా, హెల్ప్ చేయండి అనేసి. ఖచ్చితంగా నాకు కూడా హెల్ప్ చేయాలి అని ఉందండి, కానీ నేను కూడా ఒక కూలీనే. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు గనుక పర్ఫెక్ట్ టైలర్ అయ్యి ఉంటే మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళండి. అక్కడ హోల్సేల్ షాప్స్ అని పాపులర్ అయిన దానికైతే వెళ్ళండి. మీకు ఏమేమి కుట్టడం వచ్చో అవన్నీ చెప్పండి. అలా చెప్పడం వల్ల వాళ్ళు మీకు క్లాత్స్ అవైలబుల్ గా ఉంటే క్లాత్స్ ఇస్తారు. మా ఊర్లో కొంతమంది అయితే షాప్ వాళ్ళకు మేము బ్లౌజులు కుడతాం, కుర్తాస్ కుడతాం అని చెప్పి వస్తారనమాట. అలా చెప్పడం వల్ల వాళ్ళ దగ్గర ఉండే క్లాత్ ఏమైనా ఇస్తారు. లేకపోతే శారీస్ కొన్న వాళ్ళకి, డ్రెస్సులు కొన్న వాళ్ళకి మాతో ఆల్టరేషన్ కూడా ఉంది అని చెప్తారనమాట. ఆ క్లాత్ ని తెచ్చి వీళ్ళకైతే ఇస్తారు, వీళ్ళైతే కుట్టిస్తారండి. ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసినట్లు అవుతుంది కదా. మరి కొంతమంది అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ చెప్పండి, షాప్ అడ్రస్ అనేసి. ఇది అడ్రస్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ అండి. అనంతపురం డిస్టిక్ లో మీకు అందరికీ తెలిసిండేదే. చాలా మంది ఫ్యామిలీస్ నైటీలు, నైట్ డ్రెస్లు, అలానే నైట్ ప్యాంట్, బర్మోడా చాలా రకాలు అయితే కుడతారు లేడీస్, మీకు తెలిసింది ఉంటుంది. మా సైడ్ అయితే ఎండాకాలం కరువు పని కూడా పెడతారండి. కరువు పనికి పెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ పని అయితే చేస్తారనమాట. ఎనీ టైం చేస్తూనే ఉంటారు. హోల్సేల్ గా కొనే వాళ్ళకి పామ్డీ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తారు. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి రేట్ ఎంత పడిందంటే అస్సలకి చెప్పరు. మేము కూడా బిజినెస్ చేస్తామని భయపడతారో ఏమో తెలియదు, కానీ రేట్లు మాత్రం అస్సలు చెప్పారండి. చూసారు కదా, ఇక్కడైతే నైటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నైటీలో కూడా ఒక్కో నైటీకి ఒక్కొక్క రేట్ అయితే ఉందండి. ఆ రేట్ అయితే ఏమంటే ఈ నైటీకి 10 రూపాయలు, తీన్మార్ నైటీకి 12 రూపాయలు, అది ఇంకొక 3/4 హ్యాండ్స్ వచ్చి మరి కాలర్ వస్తుంది కదా, దానికి 15 నుంచి 20 రూపాయలు. ఇలా అయితే రేట్లు అయితే పెంచుకుంటూ పోతారండి. నేనైతే అస్సలు అనుకోలేదు నా ఐడియా ఇంతమందికి నచ్చుతుందా అనేసి. మా అమ్మ అయితే మా ఇంట్లో కుడుతుంది, సో అందుకనేసి నేనైతే వీడియో తీసి పెట్టానన్నమాట. చూసారు కదా, నెక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ పైపింగ్ ఉంది కదండి, ఈ పైపింగ్ నీట్ వస్తే చాలు, నైటీ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. ఒక్క రోజులో మేము రకరకాల కలర్లు అయితే కుడతాం. చూసారు కదా, ఇదైతే ఒక సెట్ నైటీలు అనమాట. ఇది ఒక 8 వచ్చినాయి, ఈ కలర్ ఒక 8 వచ్చినాయి అనమాట. ఇవైతే ఎంత అందంగా అనిపిస్తున్నాయి కదా. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న నెక్ అయితే ఇక్కడ క్లాత్ కి అయితే అతికించుకోవాలి. ఈ క్లాత్ మెజర్మెంట్ ఏం లేదండి, జస్ట్ 3 ఇంచెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. నెక్ అనేది 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అది పైకి ఉండాలన్నమాట. ఇంకా చుట్టూ కుట్టేసుకోవడమే. ఇంకొకరు కమెంట్ చేశారు మీరే ఓన్ గా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత రిస్క్ పని అనేసి. ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ కదా అండి, ఇంకా ఏం బిజినెస్ అయితే అనుకోలేదు. ఒకవేళ ఏమైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో తెలుపుతానండి. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ క్లాత్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరే మాకు కస్టమర్స్ అన్నమాట, మీతోనే నేను కుట్టించుకుంటాను, మీ ద్వారా నేను అమ్ముతానన్నమాట. బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి అని అమ్మ నాన్న భయపడతారు. మీరైతే ఈ క్లాత్ ని చాలా తక్కువకే వస్తాయండి హోల్సేల్లో. ఆ క్లాత్ ని తీసుకొని మీరు ఇంటికాడైతే ఇలా అమ్మితే చాలా వరకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఈ టోటల్ క్లాత్ అనేది 60 రూపీస్ 70 రూపీస్ కి అయితే వస్తుంది. ఎందుకంటే దీని క్వాలిటీ అనేది నైటీల్ది కదా, అందుకే తక్కువ రేట్ అనేది ఉంటుంది అనమాట. పాలిస్టర్ వి 15 రూపీస్ కి ఎలా వస్తుందో అలానే అండి ఈ క్లాత్
ది రేట్ కూడా. కానీ ఈ క్లాత్ని వాళ్ళు ఇక్కడైతే బై చేయరు. మహారాష్ట్ర ఇంకా సంథింగ్ ఏదో స్టేట్ చెప్తారండి, అక్కడైతే చాలా తక్కువ రేట్కి ఈ క్లాత్ అనేది వస్తుందంట. వీళ్ళకి 3 మీటర్స్ 20 రూపీస్ 30 రూపీసే వస్తుంది అని విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా అడగండి కమెంట్స్లో, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నైటీలు కుట్టడం అంటే చాలానే ఈజీనండి, కానీ నడుము నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి అనేది చాలా ఉంటాయన్నమాట లేడీస్కి అయితే. మా ఊర్లో వాళ్ళకి అందరికీ అవే నొప్పులు, ఎందుకంటే వాళ్ళందరూ టైలర్స్ కాబట్టి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అతికిచ్చినాం కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. సైడ్ కుట్టు అంటే జంపుగా వేసుకుంటే సరిపోతుందండి. దీనికైతే ఇంకో విషయం చెప్పాలి, ఈ నైటీలు కుట్టే వాళ్ళకైతే వేరే సెట్టింగ్ ఉంటుందండి. ఇలా నార్మల్ మిషన్లో కూడా కొద్దిగా పెద్ద కుట్టు పెట్టిస్తారనమాట. మాక్సిమం ఇంత అని మిషన్ లో ఆల్రెడీ ఉంటది కదండి, దానికన్నా పెద్దగా వస్తుంది అనమాట కుట్టు. అలా సెట్ చేసి ఇస్తారనమాట ఈ నైటీలు కుట్టే వాళ్ళకి. నేను ఎప్పుడైనా పట్నంకి వెళ్ళినప్పుడు మీకు షాప్ లో అయితే చూపిస్తాను మా షాప్ ని. ఆ షాప్ లో అయితే ఓనర్ కి కూర్చోడానికే ప్లేస్ ఉండదండి, అంతగా నిండిపోయి ఉంటది క్లాత్వి. చుట్టుపక్కన పల్లెటూరు వాళ్ళందరూ ఈ నైటీలే కుట్టేది కాబట్టి చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి ఆ సిటీ అయితే. ఎందుకంటే ఎక్కడ చూసినా నైటీల్ షాప్లే ఉంటాయన్నమాట, నైటీల్ కటింగ్ షాప్లు. తర్వాత వచ్చేసి మిషన్ రిపేర్ షాప్స్, అలానే ఈ కత్తెర ఉంటుంది కదండి, ఆ కత్తెరని షార్ప్ చేసే షాప్స్ కానీ చాలా ఉంటాయన్నమాట. ఒక షాప్ పక్కన ఒక షాప్ అయితే హోల్సేల్ ప్రైస్కి అమ్ముతారనమాట. చాలా మంచిగా ఉంటాయి క్లాత్స్ అని విన్నారా ఎప్పుడైనా పామ్డీలో? అదే పామ్డీలోనే అండి నేనైతే ఈ క్లాత్ని తీసుకొచ్చేది. తాడిపత్రి వాళ్ళు, విజయవాడ వాళ్ళు, ఇంకా ఏరే ఊరు వాళ్ళు ఉన్నారు కదా, మీ దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మీకైతే ఈ క్లాత్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెప్పండి. కుట్టడమే కాదు, ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను రండి. ఇవైతే ఇందాక కుట్టిన నైటీలు అనమాట. ఒక్కొక్క సెట్వి 16 ఉంటాయి. ఆ సెట్ నన్ని ఇలా జోడించి ఒక కట్ట అయితే కట్టేయాలి. ఫస్ట్ ఫోల్డింగ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా దారాలు, అలానే కుట్టు ఎక్కడ సరిగ్గా రాలేదో అవి చూసేసి మరి కుట్టు అయితే వేసుకోవాలి. ఇదైతే కొత్త క్లాత్ కదా, మనం ఫోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు అండి, ఐరన్ లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఇంత ఈజీగా అయితే ఫోల్డ్ చేశాను. ఇంకా ఇదే అండి, ఇన్ని నైటీలు అయితే మనం ఎన్ని నైటీలు కుడతామో అన్ని నైటీలు ఇలా ప్యాక్ చేసి పెట్టాలన్నమాట. ప్యాక్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అనేవి ఉంటే మనం అప్పుడే కరెక్షన్ చేసుకోవాలండి, లేకపోతే మనకి నెక్స్ట్ టైం అయితే ఇలా అయితే పంపించారు నైటీల్ని. పొద్దున్నే లేచి ఇంట పని వంట పని చేసుకొని 8 గంటల నుంచి ఇంకా నైటీలు కుట్టడం అయితే స్టార్ట్ చేసి పెడతారు మా ఊర్లో. తర్వాత 5 ఓ క్లాక్కి అయితే ఇంకా మిషన్ని స్టాప్ చేసి మరి ఇంట పని వంట పని చేసుకొని నైట్కి భోజనాల తర్వాత అయితే ఈ ఫోల్డింగ్ పని అయితే పెట్టుకుంటారు. ఒక్కరైతే ఫోల్డ్ చేయరండి, వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కొద్దిగా హెల్ప్ తీసుకొని అయితే ఫోల్డింగ్ చేసుకుంటారు. ఈ పని ఒక్కటే కాదు, ఏ పని చేసినా దాంట్లో క్లియర్గా ఉంటే మనకి ఆర్డర్స్ అనేది చాలా బాగా వస్తాయి. ఎన్నిసార్లు నేను ఫోల్డ్ చేసినా మా అమ్మ అయితే మరి ఒక్కసారి చూస్తుందన్నమాట, ఎందుకంటే మరి ఇంకోసారి ఆర్డర్స్ అయితే రావు, అప్పుడు లాస్ అయిపోతాము అనేసి ఇంకోసారి జాగ్రత్తగా చూసి అయితే ఒక్కొక్కటి పెడుతూ ఉంటుంది. మాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది, అలానే ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఈ పని అయితే. చూడండి, ఒక్కరి వల్ల అయితే ఫోల్డింగ్ అనేది చాలా బోరింగ్గా ఉంటుంది. ఇలా అయితే మేము టీవీలు చూసుకుంటాను, ముచ్చట్లు పెట్టుకుంటాను, ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాము. నా 3 డేస్ నైటీలు అండి. ఈరోజు అయితే షాప్కి అయితే రిటర్న్ వేసి మరీ న్యూ స్టాక్ అయితే తెచ్చుకుంటాము. ఫాస్ట్ గా మడతేయాలి అనేసి ఆ ముగ్గురు కలుసుకొని మడత వేసుకుంటూ కూర్చున్నాం. ఆపర్చునిటీస్ అనేది మనల్ని ఎత్తుక్కుంటూ రాదండి, సో మీరే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను, ఒకసారి హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగి రండి. మీకు గనక క్లాత్ అవైలబుల్గా ఉంటే మీ లక్ అనుకొని కుట్టి మరీ రిటర్న్ చేయండి. కుట్టేటప్పుడు క్లీన్గా అయితే కుట్టండి, వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకొని మీకు ఇంకో కొన్ని ప్రొవైడ్ చేస్తారు క్లాత్స్ అయితే. ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనమైతే ఒక సంచిలో వేసుకొని పోయి మనం ఏరే సిటీకి అయితే ఇచ్చి రావాలన్నమాట.
చూడండి ఎన్ని కలర్ నైటీలు ఉన్నాయో. ఒక సెట్ మొత్తం ఒక కలర్ ఉంటుందండి. చాలా బాగుంటాయి నైటీ క్లాత్ అయితే, చాలా స్మూత్ గా కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం నైటీలు అయితే ఒక దగ్గరికి అయితే పెడుతున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి కదా అనేసి. నార్మల్ డేస్ లో అయితే ఇలా గడిచిపోయిందనమాట దీన్ని కుట్టడం, దీన్ని మరి రిటర్న్ వాళ్ళకి ఇవ్వడం అనేసి. కానీ లాక్డౌన్ వచ్చింది చూడండి, అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఆ ఇబ్బందిలో కూడా మేము అర్న్ చేసాం. అది ఎలానో తెలుసా, మాస్క్ని కుడుతుండి. మీరు విన్నది నిజమే. 1 మీటర్ క్లాత్ తో మనం ఏం లేదన్నా ఒక 15 నుంచి 20 వరకు మాస్క్లను అయితే కుట్టొచ్చు. మనకి మార్కెట్లో కాటన్ క్లాత్ ఎంత పడుతుందంటే 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు పడుతుంది. ఒక్క మాస్క్ 20 రూపీస్ అయినా 15 మాస్కుల్ని కుట్టగలం. మనం 30 రూపాయలు 40 రూపాయలతో 300 400 వరకు సంపాదించండి. ఐడియా ఉండాలే కానీ ఏ పని అయినా ఈజీగా చేసుకోపోవచ్చు. అబ్బా మా ఊర్లో నైటీలు కుట్టడం లేదు కదా, మాకి సిటీ పక్కలో ఏ షాప్స్ లేవు కదా అని కూర్చోకండి. ఏదో ఒకటి మీ చేతులారా అయ్యేది చేసుకోండి. మనం అనుకుంటే కానిది ఏముందండి, ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. కానీ ప్రయత్నించాలి. ప్రయత్నం విఫలమైనా కూడా మళ్ళీ ప్రయత్నించండి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే మన చేత కానిది కూడా అయ్యేలా ఉండాలి. అంతలా ప్రయత్నించాలి, అంతలా పట్టుదల ఉండాలి. అలానే మీకు ఇంకా చాలా చూపిస్తానండి. ఇయర్ రింగ్స్ కూడా సేల్ చేస్తాను నేను. అలానే రిబ్బన్స్ కూడా సేల్ చేస్తాను. అవి కూడా పోస్ట్ చేస్తాను. ఒక్కటే పనితో అయితే అవ్వదు కదండి. ఖాళీ టైం ఉన్నప్పుడు అన్నీ చేస్తూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం ప్యాక్ అయితే చేసుకోవాలి. పార్సల్ని అయితే మన పక్కన ఉన్న సిటీకి అయితే వేసుకోపోవాలి. ఇది వేసుకోపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంచుకొని మరి కరెక్ట్గా కుట్టామో లేదో చూసి మరి మంచి క్లాత్ అయితే మనకైతే ఇస్తారనమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూపించాననే అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవేవకి చూడకపోయినా మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా వీడియో పూర్తిగా చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మనం ఏ పని చేసేటప్పుడైనా పక్కన వాళ్ళు అవతలి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అనే భయం అయితే తీసేయాలండి. మనం సక్సెస్ కానప్పుడైతే ఇవేమబ్బా నైటీలా 10 రూపాయలే అన్నారండి. ఒక్కసారి 15,000 20,000 మన చేతికి వచ్చినప్పుడు అబ్బా మాకి కొద్దిగా నేర్పిస్తారా అని వస్తున్నారండి. పనైనా మన సక్సెస్తో వాళ్ళ నోరులు మూతబడిపోతాయి. సో 10 రూపాయల 20 రూపాయల అని చూసుకోకుండా మీ ఐడియా బట్టి అయితే బిజినెస్ని స్టార్ట్ చేయండి. బిజినెస్ కాకపోయినా కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం నైటీలు కుట్టాలంటే దారాలు అనేది కంపల్సరీ కదా. ఏ క్లాత్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ క్లాత్కి అదే దారం అయితే వేయాలండి. ఈ దారం చూసారా, ఇదైతే ఒక్కటి కొంటే మనకి 10 రూపాయలు. చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉన్నాయో. మనం నార్మల్గా కొంటే 10 రూపాయలు అనమాట. కానీ కవర్లో ఉండే మొత్తం దారాలని ఎంచితే అందులో 20 దారాలు ఉన్నాయి. 10 × 20 దారాలు అంటే ఎంత అవుతుంది? 200 అవుతుంది. కానీ ఇవైతే మనకి 200 పడవు. మేమైతే కేజీల ప్రకారం తీసుకుంటాం. ఇవైతే ½ కేజీ ఉన్నాయి. పావు కేజీ వచ్చేసి 40 రూపాయలు. అదే ½ కేజీ వచ్చేసి అంటే ½ కేజీ వచ్చేసి 80 రూపాయలు. 80 రూపాయలకి ఇన్ని దారాలు. చూడండి 80 రూపాయలకి ఇన్ని దారాలు అంటే మనకి 200లో 80 మైనస్ చేస్తే మనకి ఎంత లాభం వచ్చినట్లు అంటే 120 రూపీస్ లాభం వచ్చినప్పుడు. ఏ పని అయినా ఇలా షాప్ వాళ్ళు బండల్గా తీసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్కే పడుతుంది. ఇవన్నమాట బిజినెస్ ట్రిక్స్. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.